హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కావ్య అయితే చెక్ రాసుకొచ్చి రుద్రాణి దగ్గరికి వచ్చి, ఇదిగో రుద్రాణి గారు 20,00,000 చెక్ అని చెప్పి రుద్రాణికి ఇస్తూ ఉంటుంది. రుద్రాణి అయితే ఆ చెక్‌ని సంతోషంగా తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అయితే కనకం స్వప్న అని చెప్పి వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి. స్వప్న అయితే వాళ్ళమ్మ పిలుపు విని చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న రుద్రాణి కూడా ఏంటి ఈ కనకం ఇలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అపర్ణ మీ కూతురు శ్రీమంతం కోసం, స్వప్న శ్రీమంతాని కోసం రుద్రాణి అయితే ఏర్పాట్లు చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. వెంటనే కనకం మా ఆచారం ప్రకారం తల్లిగారి ఇంట్లోనే చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. వెంటనే అపర్ణ వాళ్ళ అత్తయ్య సరే మీ ఆచారం ప్రకారం మీ ఇంట్లోనే చేసుకోండి శ్రీమంతం, అలా చేయడమే మంచిది అని చెప్పి వాళ్ళందరికీ అయితే చెప్తూ ఉంటుంది. వెంటనే కావ్య అయితే రుద్రాణి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ చెక్కుతో అవసరం లేదు కదా అని చెప్పి రుద్రాణి దగ్గర నుంచి అయితే చెక్ తీసుకుంటుంది. తీసుకొని ఆ చెక్ని చించేస్తూ ఉంటుంది. రుద్రాణి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా చేస్తుంది, ఇలా వచ్చి కనకం ఇలా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. రుద్రాణి అయితే కనకం మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలాగే రుద్రాణి కొడుకు కూడా అయ్యో చెక్కు చేతికి అందినట్టే అందింది కానీ చించేసింది కావ్య అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. స్వప్న కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. కావ్య అలా చేసినందుకు అయితే రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.